హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చూడండి, నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీకి ఫస్ట్ మసాలా దినుసులు రెడీ చేసుకున్నాను. ఒక 2 బగారాకు, స్టార్, ఇలాచి, లవంగ, సాజీరా, దాల్చిన చెక్క అవి రెడీ చేసుకున్నాను. కొన్ని 1/2 kg చికెను కొన్ని చేసుకున్నాను అవి. తర్వాత నెక్స్ట్ చికెన్ కదండి, ఒక 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసాను. కొంచెం కాయిందా చూసుకొని మసాలా దినుసులు వేసాను. ఇక్కడ చూడండి వేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక్కడ ఉల్లిగడ్డలు, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసిన కదండి అవి వేసాను. వేసి అవి కొంచెం ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే అవి ఉల్లిగడ్డ అనేది మాడకుండా ఉంటుంది. పసుపు వేయాలి, అల్లము వేసాను, అప్పటిదప్పుడు దంచి వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు. కొంచెం మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకోవాలి, అదే మంట. తర్వాత రైస్ కూడా సైడ్ ఉడుకుతుందండి. ఇక్కడ చికెన్ ఫస్టే కడిగి నిమ్మకాయ ఉప్పేసి కడిగి నానబెట్టాను. 1/2 kgగా అన్నీ కారము, పసుపు, ఉప్పు, మసాలా అన్నీ వేసి కడిగి పెట్టాను. ఒక నిమ్మకాయ పిండాను వేసాను, ఇందులో వేసి బాగా కలుపుకున్నాను. అంటే మనకు చికెన్కు సరిపడా అంతా వేసుకోవాలండి. కారం, పసుపు, ఉప్పు, మసాలా, ధనియాల పొడి, ఇంకేం వేసుకుంటారో అవన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. వేసిన తర్వాత ఇందులో ఆయిల్ ఫ్రైలో వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకొని ఒక ఆవిరి మూత పెట్టాను. ఆవిరి మూత అంటే ఒక ప్లేట్ పెట్టి అందులో వాటర్ పోసి ఆవిరి మూత పెట్టాను. ఇలా ఉడుకుతుంటే బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఇక్కడ మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి అలా వచ్చే వరకు చేసి పెడితే తింటారు. ఎండలు బాగున్నాయి కదండి. మార్నింగే పిల్లలు అసలు స్కూల్కి వెళ్ళా అంటారు కానీ లేస్తలేరు ఎండలకు. నిన్న కానీ పంపించాలి, ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఫాస్ట్గా పని కాలే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము వాళ్ళు వచ్చే వరకు ఇదో పని చేసుకుంటుండే వరకు పిల్లలు అనేది వస్తారు. వచ్చే వరకు వాళ్ళకి ఏదో ఒకటి చేసి తినిపించాలి. అందుకే ఫాస్ట్గా చేస్తున్నాను. అసలు ఖాళీ అనేది ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు కూడా అసలు ఖాళీ అనేది ఉండదు. టైము అదో పని చేసే వరకు వాళ్ళు వస్తారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత తీసి చూస్తే అందులో వాటర్ అనేది వచ్చి ఉడుకుతుంది చూడండి. అలా బాగా ఉడికిన తర్వాత మనం పైన ఆవిరి మూత వాటరే పోసాను, ఇంకా మీరు పోసుకోవచ్చు. ఎందుకంటే చికెన్ అనేది బాగా ఉడికించుకొని తినాలి అంటున్నారు కదా ఇప్పుడు. అందుకనే చికెన్ బాగా ఉడకబెట్టుకొని తినాలండి. ఇందులో కొన్ని వాటర్ పోసాను. వాటర్ పోసి కొత్తిమీరాకు తరిగి పెట్టుకున్నాను, ఆ కొత్తిమీరాకు వేసాను చూడండి. అలా మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను అల్లము మళ్ళీ పేస్ట్ రెడీ చేయాలండి. అందుకనే అల్లాన్ని మళ్ళీ తీస్తున్నాను పొట్టు. అల్లం వెల్లిపాయలు పేస్ట్ పెట్టుకొని రెడీగా ఉంటే కర్రీస్కు ఏం కాదండి, ఫాస్ట్గా అవుతుంది. ఏదైనా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు అంటే అన్ని పనులు కావు, పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అస్సలే కావు. అందుకనే ఓకే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఇలా అల్లము, మసాలా, ఎల్లిపాయలు అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ ఒకరి మీద ఆశ పెట్టుకోవద్దు, మన పని మనం చేసుకునేలాగా ఉండాలి. ఒకరు ఏదో చేస్తారులే, ఏం చేస్తారని మనం అనుకుంటూ పోతే ఎవరు ఏం చేస్తారు ఏం చేయరు అనేది తర్వాత, కానీ మన పని అయితే మనం చేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ తీసి చూస్తే కొంచెం ఉడికిందండి. ఉడికిన వల్ల కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసాను. ఇక్కడ చూడండి బాగా ఉడుకుతుంది, అలా ఉడికించుకోవాలి. కొత్తిమీర తరిగి పెట్టుకుంది ఇక్కడ వేసాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇంకా సాల్ట్ కలవకుంటే సాల్ట్ కూడా వేసుకోవాలి. కారము, మసాలా ఏదైనా సరిపోకుంటే అది కూడా టేస్ట్ చూసి వేసుకోండి. ఓకే, అంతే.
ఇక్కడ ఎల్లిపాయలు కూడా పొట్టు తీస్తున్నానండి, అల్లం ఎల్లిపాయలు చూడండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి. అల్లం ఎల్లిపాయలు, కొత్తిమీర చించి పెట్టుకోండు, కరివేపాకు చించి పెట్టుకోండు. ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ తెచ్చిన వెంటనే మంచిగా చదిరి పెట్టుకోవాలి. డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు ఫాస్ట్గా కర్రీస్, రైస్ చేసుకోవచ్చు. ఇక్కడ రైస్ కూడా అయింది, కర్రీ అయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఉడికింది. ఇంకేమన్నా సరిపోకుంటే కారం, మసాలా ఉప్పు వేసుకోవచ్చు, ధనియాల పొడి. ఇలా బాగా ఉడికించుకొని చేయండి ఫుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్, లైక్.